శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మన హనుమాన్ చాలీస్ చదివేటప్పుడు ఒక మాట చదువుకుంటాం. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని. అంటే రామాయణం అంతా ఒక మాల అయితేట అందులో రత్నం ఉంటుంది. అది ఆంజనేయ స్వామిట. దీని లోపల ఇంకో అంతరార్థం ఉంది. ఏమిటంటే ఇప్పుడు మీరు ఒక మాల తీసుకున్నారనుకోండి. ఇదిగో ఇప్పుడు ఈ మాల ఉంది. ఇది చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా డిసెండ్ అవుతుంది. మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా పైకెక్కుతుంది. అంతేనా? అలాగే రామాయణం కూడా మీరు చూస్తే శ్రీరామచంద్రమూర్తి పుట్టటం, ఆ తర్వాత కైకమ్మ వరాలు, వనవాసం అవన్నీ కొంచెం మనకి బాధ కలిగించేలా ఇలా ఉంటాయి. చివరికి సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయేసరికి మనకి ఇంక గుండెలు పిండేస్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి వస్తాడు వజ్రంలాగా. రాగానే చూడండి రామాయణం మళ్ళీ ఇలా పైకెళ్ళిపోతుంది. అంతేనా? ఆ తర్వాత సుందరకాండ మొదలవుతుంది. అమ్మవారిని వెతకటం, యుద్ధకాండ అవన్నీను. అంటే రామాయణానికి సుందరకాండ ఒక వజ్రం లాంటిది అని ఈ మధ్యలో ఉన్నదనమాట. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే కింద పడిపోతున్న జీవితమైనా సరే సుందరకాండ పారాయణ చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మళ్ళీ పైకెక్కుతుంది. అంతటి శక్తిమంతమైనది. కాకపోతే సుందరకాండ పారాయణ ప్రతిరోజు చేయలేము, అంతే కదా. ఇప్పుడు మనలాంటి సాఫ్ట్వేర్ జీవితాలు ఉన్నాయనుకోండి, మనకి ఆఫీసుల్లోనే 16 గంటలు 18 గంటలు సరిపోతుంది. ప్రతిరోజు సుందరకాండ ఒక సర్గ చదవాలన్నా సమయం లేని వాళ్ళు ఉంటారు. మరి అంతటి శక్తిమంతమైనది, అబ్బా చదివితే బాగుండు అనిపిస్తుంది, కానీ చదువుకోలేని నిస్సహాయ స్థితి. ఏమి చెయ్యాలి? సుందరకాండ మొత్తం సారము 5 శ్లోకాల్లో ఉంది. అవి సుందరకాండ లోపలే ఉన్నాయి రహస్యంగా. ఆ 5 శ్లోకాలు మీరు భక్తితో ప్రతిరోజు చదవగలిగితే సుందరకాండ చదివినంత ఫలితం వస్తుంది. ఆ 5 శ్లోకాలు చదవడానికి సరిగ్గా 1 నిమిషం పడుతుంది అంతే. అందుకని ఈ వీడియోలో అవేమిటో చెప్తా. అలా అని నేను 5 శ్లోకాలు ఇస్తున్నాను కదా అని సుందరకాండ చదివే వాళ్ళు ఎగ్గొట్టి ఇది మొదలు పెట్టకండి. సుందరకాండ చదివే వాళ్ళు హాయిగా రోజు చదువుకోండి. చదవడం ఎప్పుడైనా కుదరలేదనుకోండి, మీకైనా మధ్యలో ఈ 5 శ్లోకాలు చదివితే సుందరకాండ పారాయణ చేసి సరే మొట్టమొదట 5 నేర్చేసుకుందాం. మొట్టమొదటి శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇంకా రెండవ శ్లోకం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇవి 5 శ్లోకాలు. ఇవి అన్ని భాషల్లోనూ వీడియో కింద ఉన్న పీడిఎఫ్లో ఉంటే చూసుకోండి. అలాగే ఈ ఆఖరి శ్లోకంలో అర్ధయిత్వ, అది అర్ధ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను కూడా తెలియక చాలా సంవత్సరాల పాటు అర్ధ అని చదివేసేవాడిని పొరపాటున. రాజగోపాలం గారని ఒక మహా పండితులు ఒక ఆయన ఉన్నారు. వారు మా నాన్నగారికి మిత్రులు. వారు ఒకరోజు పుత్రవాత్సల్యంతో ఫోన్ చేసి, నాన్న అది అర్ధ కాదురా అర్ధ అని చెప్పారు. అప్పటి నుంచి సరి చేసుకున్నాను నేను కూడా. సరే, ఇప్పుడు ఈ శ్లోకాలు తెలుసుకుందాం కదా, వీటికి అర్థం కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. చెప్పుకుంటే మన మనస్సు నిలుస్తుంది. అందుకోసం మొట్టమొదటి శ్లోకం ఉంది, అది 13వ సర్గలో అనుకుంటూ వస్తుంది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అమ్మో, చాలా మహిమాన్వితమైన శ్లోకం అది. ఇంతకీ ఏమిటంటే ఆ సర్గకు వచ్చేసరికి మీరు అప్పటికే ఆంజనేయ స్వామి విపరీతంగా వెతికేస్తారు లంకలో. సీతమ్మ జాడ దొరకదు. దాంతో పాపం స్వామికి నిర్వేదం వచ్చి ఆయన మొత్తం డీలా పడిపోయి, ఇంకొద్దు నాకు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను, నేను ప్రాయోపవేశం చేసి నా జీవితాన్ని ఇక్కడే అంతం చేసేసుకుంటా, మళ్ళీ నా ముఖాన్ని తీసుకెళ్ళి సుగ్రీవుడికి వాళ్ళకి చూపించలేను అని ప్రాయోపవేశానికి సిద్ధపడిపోతారు. ఇంకా సీతమ్మ కనిపించలేదని. అప్పుడు ఆయన నోట్లోంచి శ్లోకం వస్తుంది, నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అది ఆ శ్లోకం రాగానే ఆయనకు ఉత్సాహం వస్తుంది. వచ్చి మళ్ళీ పైకి లేచేసరికి అశోకవనంలో చూడలేదు కదా అని గుర్తొస్తుంది. వెంటనే అశోకవనంలోకి వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి కథ మొత్తం మనకి తెలుసు. రామాయణాన్ని మలుపు తిప్పిన శ్లోకం ఇది. అప్పటిదాకా ఇలా ఉన్న రామాయణం ఈ శ్లోకంతో ఒక్కసారి ఊపందుకుంది. అంత గొప్ప శ్లోకం, అంత శక్తివంతమైన శ్లోకం. ఆంజనేయ స్వామికే కార్యసిద్ధి లేకపోతే ఈ శ్లోకం చదివితే జరిగిందే, ఇంకా మన జీవితాల్ని ఎంత అద్భుతంగా ప్రభావితం చేస్తుందో ఆలోచించండి. ఇంతకీ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ.
లక్ష్మణుడితో పాటున్న శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం. లక్ష్మణుడు పక్కన ఉన్న రాముణ్ణి ఆరాధించగలిగితే రక్షణ శక్తిని ఇస్తుంది. మనకి అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలో అని చాలా శక్తివంతమైన శ్లోకం ఉంది చూడండి. అందులో కూడా అదే చెప్తారు. వాళ్ళిద్దరికీ నమస్కారం. దేవ్యేచ తస్యై జనకాత్మజాయే, ఆ జనకాత్మజ ఉంది కదా సీతమ్మ, ఆ తల్లికి నమస్కారం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తస్య తత్ అనే శబ్దం ఎక్కడైనా వచ్చింది అంటే రామాయణం లాంటి వాటిల్లో అక్కడ ఏదో రహస్యం పెట్టారు, అది పవర్ఫుల్ అని అర్థం. అందుకే సుందరకాండ కూడా చూడండి, తతో రావణ తత్ అనే దాంతో మొదలవుతుంది. ఎందుకంటే సుందరకాండ అంతా మంత్రపూరితం. అలాగే ఈ శ్లోకం కూడా మంత్రపూరితం అని చెప్పడానికే తస్యై అనే పదాన్ని పెట్టారు. అంటే ఆ సీతమ్మట. ఎవరా సీతమ్మ అంటే అనిర్వచనీయమైన పరాశక్తి. ఆ అంటే అన్డిఫైన్డ్, ఇంకా డిఫైన్ చేయలేక ఆ అని చూపిస్తున్నారు. అమ్మకి నమస్కారం. చివరికి గాయత్రి మంత్రం కూడా చూడండి, తత్ అనే శబ్దంతోనే మొదలవుతుంది. తర్వాత నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో అంటే రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయువుకి, చంద్రుడికి, సూర్యుడికి, మరుద్గణాలకి, వీళ్ళందరికీ నమస్కారం అని. ఇంకా తర్వాత ఉన్న 4 శ్లోకాలు ఉన్నాయి, వాటిని జయమంత్రం అని పిలుస్తారు. అసలు సుందరకాండ మొత్తానికి హృదయం లాంటివి 4 శ్లోకాలు. ఇవి సుందరకాండలో 2-3 సార్లు వస్తాయి. మహర్షి అన్నిసార్లు ఎందుకు పెట్టారు అంటే ఆ రకంగా మనం నేర్చేసుకుంటాము అని చెప్పి రిపీట్ చేశారు ఒకే సుందరకాండలో 2-3 సర్గల్లో. ఇవి ఎప్పుడు వస్తాయి అంటే సీతమ్మని దర్శించుకుంటాడు కదా ఆంజనేయ స్వామి, అప్పటిదాకా ఆయన లోలో ఉంటాడు. ఆ అమ్మ కనిపించగానే అప్పుడు ఆయనకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ తర్వాత అమ్మ కనిపించిన ధైర్యంతో ఈ రావణుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి, స్వామి చెప్పిన కార్యం కాదు, దాని పైన ఇంకా ఎన్హాన్స్ చేసాడు ఈయన. ఏమిటంటే అశోకవనానికి వెళ్ళి అక్కడ విధ్వంసం చేశాడు వాళ్ళందరినీ కవ్వించడానికి. అప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళని 4 కొట్టి వెళ్ళి అక్కడ ఒక తోరణం మీద కూర్చుని గట్టిగా కేక పెడతాడు ఆంజనేయ స్వామి. ఆ కేక వినే చనిపోయారట బోళ్ళు మంది. అప్పుడు అరుస్తూ చెప్పిన శ్లోకాలు అవి. ఆ 4టిని జయమంత్రం అంటారు. ఏమిటవి అంటే జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. అంటే శ్రీరాముడికి జయం, లక్ష్మణస్వామికి జయం, శ్రీరాముడి రక్షణలో ఉన్న సుగ్రీవుడికి జయం, అలాగే కోసల శ్రీరాముడి బంటుని నేను అక్కడ అనౌన్స్ చేస్తున్నాడు స్వామి. ఏ కార్యాన్నైనా సరే సాధించేయగల సమర్థుండి. నా పేరేమిటనుకుంటున్నారు? హనుమంతుడు. ఎలాంటి శత్రువునైనా జరించి పారేయగలను. వాయుకుమారుణ్ణి. నేను రాళ్ళు చెట్లు ఇలాంటివే ఆయుధాల కింద చేసుకుంటాను. గదలు ఏం అక్కర్లే, ఈ ఆయుధాలతోనే చంపి పాడేస్తా. గుర్తుపెట్టుకోండి, మీ రావణుడు లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సరే నా ముందు నిలవలేరు. మీ రాక్షసులందరూ కళ్ళు తెరుచుకుని ఇలా చూస్తూ ఉండగా నేను లంకకి ఎందుకు వచ్చానో ఆ కార్యం అంతా నిర్వర్తించుకుని అలా వెంటనే వెళ్ళిపోతాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు ఆంజనేయ స్వామి. అది ఆ జయమంత్రం. అది ఎవరైనా చదవగలిగే మహామంత్రం. సామాన్యంగా మంత్రాల కోసం మనం అర్రులు చాచేస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి మంత్రాలు తెచ్చుకుంటాం. ఏం అవసరం లేదు. ఈ 4 శ్లోకాలు, నమోస్తు రామయ్య, 5 పిల్లలకు కూడా నేర్పించవచ్చు. ఇవి వాళ్ళకి నేర్పించండి, మీరు నేర్చుకోండి. సుందరకాండ అంతా చేయలేని వాళ్ళు ఈ 5 సరే చేసుకోండి. కొన్ని నెలలు చేశారనుకోండి, పిల్లల చేత కూడా రోజు ఖాళీ ఉన్నప్పుడు అలా చదివిస్తున్నారు అనుకోండి పక్కనే సరదాగాను, కొన్నాళ్ళు అయ్యేసరికి తెలియకుండా ఇది సిద్ధిస్తుంది. ఏదైనా స్తోత్రమైనా ఏదైనా ఇలా చదివేస్తే పని చేయదు, సిద్ధించాలి మొట్టమొదటి మనకి. అలా సిద్ధించాక బయటికి వెళ్ళేటప్పుడు చదివారు అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు ఏ పనికి వెళ్ళారో అందులో జయం లభిస్తుంది. అలాగే రాత్రి నిద్రపోయే ముందు చదివారు అనుకోండి, పీడకలలు రావు. అలాగే ఇది పారాయణ చేస్తూ దుష్టశక్తులోని మీకు ఎప్పుడైనా ఏదైనా అనుమానం ఉంటే వాటన్నిటిని తీసి పాడేస్తాయి 5 శ్లోకాలు. అంత శక్తివంతమైనవి. అందరూ చదువుకుని ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.